హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆర్గనైజేషనల్ బిహేవియర్లో సెకండ్ యూనిట్ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ పోస్ట్ చేశాను మన ఛానల్లో, అందరూ చెక్ చేయండి. క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి పర్సనాలిటీ అండ్ యాటిట్యూడ్స్. ఈరోజు మనం పర్సనాలిటీ డెఫినేషన్ ఫ్యాక్టర్స్ అన్ని వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ ఆఫ్ పర్సనాలిటీ డెఫినేషన్ ఇంకా ఫ్యాక్టర్స్ ఏమున్నాయో తెలుసుకుందాం. పర్సనాలిటీ మీన్స్ టు ఏ రిలేటివ్లీ స్టేబుల్ సెట్ ఆఫ్ సైకాలజికల్ క్యారెక్టర్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ద వే we are interacting with our environment. సో నథింగ్ బట్ ఏం లేదు, రిలేటివ్లీ స్టేబుల్ set of psychological character that influence in the way we are interacting with our environment. First of all, పర్సనాలిటీ మీనింగ్ ఏందో తెలుసుకుందాం. పర్సనాలిటీ మీనింగ్ అంటే తెలుగులో వ్యక్తిత్వం అంటారు కదా, సో దాన్నే పర్సనాలిటీ అంటారు. ద వే ఆఫ్ పీపుల్ థింకింగ్, బిహేవ్, ఫీలింగ్, దీన్ని పర్సనాలిటీ అంటారు. సో పర్సనాలిటీ అంటే ఏందో అర్థమైందిగా, డెఫినేషన్ కూడా ఇట్స్ రిలేటివ్లీ స్టేబుల్ సెట్ ఆఫ్ సైకాలజికల్ క్యారెక్టరిస్టిక్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ వే ఆఫ్ వి ఇంటరాక్టింగ్ విత్ అవర్ ఎన్విరాన్మెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టర్స్ ఆఫ్ పర్సనాలిటీ. ఫస్ట్ వన్ హెరిడిటీ, బ్రెయిన్, సెల్ఫ్ ఎస్టీమ్, సోషలైజేషన్. హెరిడిటీ అంటే వారసత్వం అంటారు కదా, సో అది heredity definition. Heredity is the process of passing one of the physical or mental characteristic from one generation to another generation. Heredity means varasatvam. So ఇది mental or physical characteristics from passing అంటే పాస్ చేస్తుంది వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్, అంటే వారసత్వం. ఫర్ ఎగ్జాంపుల్ మన తాత వాళ్ళ ఆస్తి మన నాన్న వాళ్ళకి రావడం, ఇట్లా వారసత్వాన్ని హెరిడిటీ అంటారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రెయిన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డెవలపింగ్ వన్స్ పర్సనాలిటీ. సైకాలజిస్ట్ హ్యాస్ స్టడీ దట్ ద స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్ ఈస్ బీయింగ్ ద డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్, left hemisphere and right hemisphere. Brain plays an important role. Brain అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది డెవలపింగ్ ద వన్స్ పర్సనాలిటీ. సో స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్ బీయింగ్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్, లెఫ్ట్ హెమిస్ఫియర్ అండ్ రైట్ హెమిస్ఫియర్. సో అవర్ థర్డ్ పాయింట్ వచ్చేసి సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఏం లేదండి, ఆత్మగౌరవం. సో సెల్ఫ్ ఎస్టీమ్ రిఫర్స్ టు ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ఇండివిజువల్ in his own abilities and worths. So it describes how much an individual accepts, respect, value himself. అంటే సెల్ఫ్ ఆత్మగౌరవం, కాన్ఫిడెన్స్ ఆఫ్ ద ఇండివిజువల్ అండ్ ఇట్స్ ఓన్ ఎబిలిటీ. కాన్ఫిడెన్స్ ఏంటి, ఒక పర్సన్ ఇండివిజువల్గా ఈజ్ ఓన్ ఎబిలిటీస్ ఏంటి, ద వర్త్. సో ఇట్ డిస్క్రైబ్ హౌ మచ్ ఇండివిజువల్ యాక్సెప్ట్స్, రెస్పెక్ట్స్ అండ్ వాల్యూ ఆఫ్ హిమ్సెల్ఫ్. డిస్క్రైబ్ చేస్తే హౌ మచ్ ఇండివిజువల్ యాక్సెప్ట్ దేర్ రెస్పెక్ట్స్, వాల్యూ ఆఫ్ హిమ్సెల్ఫ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్ వచ్చేసి socialization process. So socialization process is defined as the process through which the personality of influenced by society. Process through personality అంటే వ్యక్తిత్వం అంటారు కదా, పర్సనాలిటీ. సో ఇన్ఫ్లుయెన్స్డ్ బై సొసైటీ, పర్సన్ అండ్ గ్రూప్స్ డ్యూరింగ్ దేర్ ఇంటరాక్షన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అవర్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మోడల్స్ ఆఫ్ పర్సనాలిటీ. ఇక్కడ మోడల్స్ ఆఫ్ పర్సనాలిటీస్లో 5 మోడల్స్ ఉన్నాయి. మోడల్ ఆఫ్ పర్సనాలిటీని బిగ్ 5 పర్సనాలిటీ అంటారు. 5 బిగ్ పర్సనాలిటీ ఆర్ బిగ్ 5 పర్సనాలిటీస్ అంటారు. సో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఎక్స్ట్రావర్షన్, అగ్రీయబుల్నెస్, కన్సిస్టెన్యూస్, ఎమోషనల్ స్టేబిలిటీ, ఓపెన్నెస్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్ట్రావర్షన్ నథింగ్ బట్ ఓవర్ రియాక్టింగ్, టాక్ యాక్టివ్నెస్ అంటారు కదా, ఎక్కువ రియాక్ట్ కావడం, ఎక్స్ట్రావర్షన్. సో దిస్ ట్రేట్స్ రిఫ్లెక్ట్స్ ద టాక్ యాక్టివ్నెస్, అసర్టేనియస్, బీయింగ్ సోషలబుల్ అండ్ ఓపెన్, ఎస్టాబ్లిష్ దే న్యూ రిలేషన్షిప్. సో రిఫ్లెక్ట్స్ టాక్ యాక్టివ్నెస్ అంటే బాగా మాట్లాడడం, ఇంకా బీయింగ్ సోషలబుల్ అండ్ ఓపెన్ టు ఎస్టాబ్లిషింగ్ న్యూ రిలేషన్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అగ్రీయబుల్నెస్.
So it refers to person ability to get along with other peoples or person. Such people prefers harmony and do not stick their say. అగ్రేబుల్నెస్ అంటే ఏమిటి? రివర్స్ పర్సనాలిటీ ఎబిలిటీ, ఇది పర్సనల్ ఎబిలిటీని రిఫర్ చేస్తుంది. టు గెట్ అలాంగ్ విత్ అదర్ పీపుల్, అలాంగ్ విత్ అదర్ పీపుల్స్. సచ్ పీపుల్ ప్రిఫర్ హార్మోనీ అండ్ డూ నాట్ స్టిక్ దేర్ సేస్. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు చెప్పిన పాయింట్ మీదే స్టిక్ గారు. సో థర్డ్ పాయింట్ వచ్చేసి కన్సిస్టేనియస్. So a person with high consistent nature tends to focus on few goals at a time. He is likely organized, systematic and careful or responsible. So third one వచ్చేసి a person high consistent ఉన్న person nature tends to focus on few goals at a time. ఒక person high consistent ఉన్న person ఫ్యూ గోల్స్ని ఒకేసారి ఫోకస్ చేస్తాడు. హీఈస్ లైక్ టు ఆర్గనైజ్డ్, సిస్టమేటిక్, కేర్ఫుల్లీ, రెస్పాన్సిబుల్. ఫోర్త్ వన్ వచ్చేసి ఎమోషనల్లీ స్టేబుల్ ఎబిలిటీ ఇఫ్ అన్ ఇండివిజువల్ కోప్ విత్ స్ట్రెస్. పాజిటివ్లీ ఎమోషనల్లీ స్టేబుల్ పర్సన్ టెన్స్ టు క్లైమ్ enthusiastic and secure. Ability to individual cope with the stress. Emotional stable person, individual to cope with the stress. ఇండివిజువల్ పర్సన్కి కోప్ విత్ స్ట్రెస్ ఉంటుంది. పాజిటివ్ ఎమోషనల్లీ స్టేబుల్ పర్సన్ టెన్స్ టు బి క్లామ్, ఎథెన్స్టిక్ అండ్ సెక్యూర్. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఓపెన్నెస్ పీపుల్ హై లెవెల్ ఆఫ్ ఓపెన్నెస్ టెన్స్ టు బి ఇంట్రెస్ట్ అండ్ ఇంప్రెస్ నాయిస్లీ ఇన్నోవేషన్. They are willing to listen new ideas and chance to their own ideas, beliefs, attitudes with response to new information. So openness, high level of openness person ki interest ekkunte, impressed by novelty and innovation. They are willing to listen new ideas. They are willing to listen kotta ideas vintaru and chance to their own ideas, beliefs, attitude, response to new information. Thank you.